సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం స్టేట్ అండ్ ప్రూవ్ ట్రెపిజోడియల్ రూల్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో 10 మార్క్స్వి చాలా ఇంపార్టెంట్ నాన్న. సో డెఫినెట్గా మనందరం కూడా నేర్చుకోవాలి. చాలా ఈజీగా అయితే చెప్తాను రా, మీకు ఎక్కడైతే కష్టం అనే ఫీలింగ్ లేకుండా అయితే చెప్తాను, ఓకేనా? సరే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారన్నమాట, స్టేట్ అండ్ ప్రూవ్ ట్రెపిజాయిడ్ రూల్ అని. స్టేట్మెంట్ అన్నమాట ఇది. I ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f of x dx is equal to h/2 y0 ప్లస్ y పవర్ yn ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y3 సో ఆన్. అంటే ఏమి కాదు నాన్న, జస్ట్ ఇక్కడ మనం ఏం రాసుకుంటాము అని అడిగితే కనుక y0 అనేది స్టార్టింగ్ లెటర్, yn అనేది ఎండింగ్. సో ఈ రెండే ఫస్ట్ రాస్తాం, రిమైనింగ్ లెటర్స్ అన్ని 2 ఇంటూ మల్టిపుల్ చేస్తాం అంతే. ఓకే కదా? సరే నెక్స్ట్ చూద్దాం. జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా ఈజ్ సో లాస్ట్ క్లాస్లో మనం జనరల్ క్వాడ్రేచర్ ఫార్ములా అనేది డిస్కస్ చేసాం. ఆ ఒక్కటి నేర్చుకోకుండా వస్తే మాత్రం వెంటనే వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆ ఒక్కటి రాకపోతే మీకు సెకండ్ ఉంటే అర్థం కాదు. ఓకే కదా? సరే నెక్స్ట్ ఫార్ములా వేసుకున్నాను. నా n ఈక్వల్ టు 1 అని తీసుకుంటా, ఇది ఈక్వేషన్ 1 అండ్ n ఈక్వల్ టు 1 అని పెట్టుకుంటాను ఇప్పుడు. ఓకేనా? చూద్దాం. Neglecting second and higher terms, then the interval of integration will be form x0 to x0 plus h. There are only two functional values y0, y1 in this interval. సో మనకి క్లారిటీగా ఒకటి అయితే చెప్పాడు రా, ఏమని? సో మనం ఇప్పుడు మీన్స్ ఎక్కడ వరకు తీసుకోవాలంటే డెల్టా y0 వరకు మాత్రమే తీసుకోవాలి. డెల్టా y0 సరే అలాగే తీసుకుందాం, డెల్టా y0 వరకే. సో I ఈక్వల్ టు ఇంటిగ్రల్ x టు x0 టు x0 ప్లస్ h f ఆఫ్ x dx h. సరే నెక్స్ట్ చూడనా, ఇప్పుడు మనం n ప్లేస్లో ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. సో 1 పెడితే కనుక ఫస్ట్ చూడనా, చూడు n y0 ప్లస్ n క్యూబ్ అంటే n ఎంత? 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఎంత? 1 కదా. 1/2 డెల్టా y0 వేసినా లేదా ఇక్కడ క్లారిటీగా చూడు వచ్చింది కదా. సో నెక్స్ట్ h ఈక్వల్ టు y0 ప్లస్ 1/2. మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఇచ్చారు నాన్న, y1 y0, అదే వేసుకున్నా, y1 మైనస్ y0. డెల్టా ప్లేస్లో వేసేయండి, గుర్తుపెట్టుకో. డెల్టా ఈక్వల్ టు ఎంత? y1 మైనస్ y0. నెక్స్ట్ h ఈజ్ ఈక్వల్ టు 2y0 ప్లస్ y1 మైనస్ y0. ఇది ఎలా వచ్చిందంటే ఈ 2 తోటి ఎల్సిఎం కడతామన్నమాట. ఎల్సిఎం కడితే మనకి 2y0 ప్లస్ y1 మైనస్ y0/2. ఎల్సిఎం ఓవరాల్గా ఎల్సిఎం 2. దేర్ఫోర్ డెల్టా y0 ఈక్వల్ టు y1 మైనస్ y0 ఈక్వల్ టు h/2 y0 ప్లస్ y1 ప్లస్ y1. ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఇక్కడ y0లు అనేవి 2 ఉన్నాయి, అంటే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ రా. దేర్ఫోర్ ఇంకా మనకి ఇక్కడ y0 ప్లస్ y1 వచ్చిందా లేదా? h/2 బయటకు వస్తుంది. క్లారిటీగా అర్థమైంది కదా? సరే నెక్స్ట్ చూడు. సిమిలర్లీ I1 చేసాం కదా, ఇలా మనం I2కి I3 I4 సో ఆన్ I పవర్ n వరకు చేయాలి, IN వరకు చేయాలి. ఓకేనా? IN వరకు కంప్లీట్ చేశాక నెక్స్ట్ నా యాడింగ్ I1 I2 I3 అంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్న I1లు ఉన్నాయి కదా నాన్న, I1 I2 I3 సో ఆన్ I1 ఈ అన్నిటిని ఇప్పుడు యాడ్ చేస్తున్నా, ఓన్లీ ఐని. ఓకేనా? ఓన్లీ ఐస్ని మాత్రమే. సరే యాడ్ చేస్తాను. ఇక చూడు, I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ సో ఆన్ IN ఈక్వల్ టు h. దేర్ఫోర్ ఇప్పుడు చూడనా, ఇప్పుడు వాల్యూస్ మనకి ఎలా వస్తున్నాయి? h/2 అనేది అన్నిటికీ కామను. ఫస్ట్ y0 వచ్చింది అవునా, తర్వాత y1 వచ్చింది I1కి. నెక్స్ట్ చూడు I2కి ఎలా వచ్చింది? y1 ప్లస్ y2, ఇక్కడ ఉన్న y1 మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ I3కి చూడు, y2 ఇక్కడికి వచ్చింది, మళ్ళీ y2 ప్లస్ y3. నెక్స్ట్ ఇక్కడ y3 ప్లస్ y4 సో ఆన్ అలా ఉంటుంది. అంటే y0 ప్లస్ y1 ప్లస్ y2 ప్లస్ y3 ఇలా రిపీటెడ్గా వస్తున్నాయి అవునా. సరిగ్గా అదే చూడండి, ఇక్కడ y0 ప్లస్ y1 అంటే I1, I2కి ఎంత వచ్చింది? y1 ప్లస్ y2.
i3కి ఎంత వచ్చింది y2 ప్లస్ y3 సో ఆన్ y పవర్ n-1 ప్లస్ y పవర్ n వచ్చిందా లేదా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేర్ఫోర్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f(x) dx ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న ఫార్ములా ఇదే కదా స్టార్టింగ్ నుంచి కూడా, ఓకేనా. ఇది ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు వేయలేదు అంతే. నేను వేసుకున్నాక h/2 మీకు చెప్పాను కదా నాన్న ఇందాక స్టార్టింగ్ ఎండింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటామని. ఇగో y0 స్టార్టింగ్ y పవర్ n ఎండింగ్ తీసుకున్నాం ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. ఇక్కడ y1 అనేది 2 టైమ్స్ వచ్చింది, y2 2 టైమ్స్, y3 2 టైమ్స్ సో ఆన్. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా 2 తోటి అయితే మల్టిపుల్ చేస్తాం. 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 ఈ విధంగా అన్నమాట, ఓకేనా. సో ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనం 1/3 రూల్ అయితే చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో ఒక 3-4 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు డెఫినెట్గా నేర్చుకోవాలి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.